నమస్తే, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పృథ్వీ పేరం. సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ భవాని. మ్యామ్, మనం ప్రజెంట్ జనరేషన్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా భయపడిపోతారు. ఓకే, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నాకు ఇంకా పిల్లలు కలగరు అని చెప్పేసి ఇదొక ప్రాబ్లం. అంటే కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వెయిట్ లాస్ అవుతారు, సమ్ మెంబర్స్ వెయిట్ గెయిన్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకుండా పోతుందా? అసలు పిల్లలు పుట్టరా మ్యామ్? ఫస్ట్ ఈ రీజన్ చెప్పరా మ్యామ్? థైరాయిడ్ హార్మోన్స్ దేంటి పెరగడం అనేదేమో ఒకటి హైపోథైరాయిడిజం అవుతుంది, ఒకటి తగ్గింది అని అంటేనేమో హైపర్ థైరాయిడిజం. రెండు రీజన్స్ లో కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుందో అప్పుడు పిల్లలు పుట్టే ఛాన్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము థైరాయిడ్ హార్మోన్ మెడికేషన్ని కరెక్షన్ చేస్తామో అప్పుడు కంపల్సరీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ లైక్ అది ఇర్రివర్సిబుల్ దేంటి డ్యామేజ్ కాదు. ఇన్ఫర్టిలిటీ కపుల్ ఇవాల్యుయేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి థైరాయిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది ఫాస్టింగ్లో. అవసరం పడితే వాళ్ళకి ఆటో యాంటీబాడీస్ లాంటివి, లేకపోతే ఫ్రీ T3 T4 టెస్ట్లు అట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళ దేంటి ఇండివిజువల్ బట్టి అది చేపిస్తూ ఉంటాం. చేసి చూసి దాన్ని బట్టి వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. అది కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఇలా దేంటి కాకపోతే ఏంటంటే ఈ రెండు ఎంటైటిటీస్తో పాటు కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చాక థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం. సో వాళ్ళని కూడా మనము ప్రెగ్నెన్సీ రాగానే ముందు ఎప్పుడు థైరాయిడ్ లేదు, కన్సీవ్ అయిపోయారు, అయ్యాక అదేంటిది మొదటి టెస్ట్లు చేస్తూ ఉంటారు కదా ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు కూడా థైరాయిడ్ ప్రొఫైల్ చేయిస్తాం. ఈ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రేంజెస్ ఉంటాయి. మొదటి 3 నెలలకి, తర్వాత 3 నెలలకి, అండ్ లాస్ట్ ఏంటి 9 నెలలు. ఈ టైంలో కూడా ఒక సెట్ ఆఫ్ రేంజ్ TSH లెవెల్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ లెవెల్లో కనుక లేకపోతే దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటూ మినిమల్ డోసేజెస్ నుండి మ్యాక్సిమల్ డోసేజెస్ వరకు పెడుతూ ఉంటాం. ఒకవేళ ఈ కరెక్షన్స్ చేయకపోతే ప్రెగ్నెన్సీ మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. అంటే మిస్క్యారేజెస్ కానీ, అంటే అబార్షన్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఎర్లీ కాన్పులు అయిపోతూ ఉంటారు. మరీ ఎక్కువగా ఉంటే ఈవెన్ బేబీ కూడా సబ్నార్మల్ ఇంటెలిజెన్స్తో పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ టెస్ట్లు చేసి దానికి కావాల్సిన మనము కరెక్షన్ చేసినాం అనుకోండి, నథింగ్ టు వరీ, అది ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే కంటిన్యూ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీ వచ్చాక. ఈవెన్ ప్రెగ్నెన్సీ రాకముందు కూడా ఇవాల్యుయేషన్ జరిగి వాళ్ళకి మనం కావాల్సిన ఏంటి డైటరీ చేంజెస్ కానీ, ఫుడ్ మెడికేషన్ చేంజెస్ కానీ చేసినట్టయితే వాళ్ళు కన్సీవ్ అవుతారు. మ్యామ్, మీరు మాకు చెప్పారు ఫెర్టిలిటీ గురించి ఇందాక. సో ఫెర్టిలిటీ మ్యామ్, చాలా మందికి పిల్లలు న్యాచురల్గా కలగరు, కొంతమందికి సంతాన ప్రాబ్లం అనేది సో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, సో అట్లాంటి సమయంలో ఫస్ట్ మనం కన్సల్ట్ అవ్వాలంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా, లేదంటే ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వమంటారా? దీనికి నేను యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఒక చిన్న విషయం చెప్తానమ్మా. మనము ఎప్పుడైనా కానీ ఫర్టిలిటీ ఇష్యూ వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ విషయం తెలిసి ఉండాలి. మ్యారేజ్ అయినాక 1 year వరకు ఎటువంటి ప్రొటెక్టివ్ థింగ్స్ యూజ్ చేయకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ అంటారు. ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తూ ఉన్న 1 year లోపల పిల్లలు కలగలేదు అంటే అప్పుడు ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చెకప్ చేస్తారు. లేదు మీరు పిల్లల కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నప్పుడు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది, దాంట్లో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి మీకు కావాల్సిన మినిమం బేసిక్ టెస్ట్లు చేస్తారు. ఆ టెస్ట్లలో ఏదైనా చిన్న లోపాలు, అంటే చెప్పాను కదా ఇందాక థైరాయిడ్ ఇష్యూ ఉంది, లేకపోతే దేంటి డయాబెటిక్ ఇష్యూ ఉంది, ఇట్లాంటి ఏమన్నా కొన్ని దేంటిది ఇష్యూస్ ఏమన్నా ఉంటే, ఐరన్ డెఫిషియన్సీ అనేమియా అలాంటివి కూడా ఉన్నా కానీ, ఈవెన్ రక్తహీనత అది కూడా మేజర్గా ఉండి కొంతమందికి తెలియకుండా ఉంటుంది, అలా ఉన్నా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వకుండా ఉంటారు. అలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు అది ఒక గైనకాలజిస్ట్ దగ్గర అయిపోతుంటాయి, ట్రీట్మెంట్ అయిపోతాయి. అంత దానికి ఇన్ఫర్టిలిటీ ఉంది, మాకు పిల్లలు లేరు అని భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక మ్యారీడ్ కపుల్ మనం చూస్తే సగటున ఒక 100 మంది కపుల్స్ చూస్తే 1 year లోపల అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీతో 80% కన్సీవ్ అయిపోతారు. తర్వాత చేసే కొన్ని పరీక్షలలో నెక్స్ట్ 10%, నెక్స్ట్ 6 monthsలో కన్సీవ్ అవుతుంటారు. మిగతా ఉన్న ఒక 10% మంది మాత్రమే వాళ్ళకి కృత్రిమ సహాయాలు కావాల్సి వస్తాయి. లైక్
ఆర్టిఫిషియల్ మెథడ్స్ Artificial గా, ఏవైతే yeah. ఉన్నాయో IUI, IVF లేకపోతే ఓవులేషన్ ఇండక్షన్స్ అట్లాంటివి కావాల్సి వస్తుంటాయి. వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ దాంట్లో కావాల్సినవి ఉంటే అవి చేసినా సరిపోతుంది. మ్యామ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది అసలు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఇందాక చెప్పినట్టే ఎప్పుడైనా కానీ మ్యారేజ్ అయినాక ఎటువంటి ప్రొటెక్టివ్ ప్రొటెక్షన్ యూస్ చేయకుండా హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు విత్ ఇన్ 1 year పిల్లలు కలగట్లేదు అంటే అప్పుడు వాళ్ళు కలవచ్చు. కానీ ఇప్పుడు ఇంకొక క్లిచ్ ఉంది దీనికి. ఏంటి అంటే ఇంత ముందులాగా 20-25 years అప్పుడు మ్యారేజ్ అవ్వట్లేదు. ఇప్పుడు అందరికీ 30-35 అట్లా అవుతుంది. ఎప్పుడైతే 35 years లేడీస్కి 40 years వరకు జెంట్స్కి ఉంటుందో, మేల్స్కి ఉంటుందో అప్పుడు వీళ్ళకి ఈ పీరియడ్ అనేది 6 monthsకి కట్ షార్ట్ చేస్తాం. ఎందుకంటే ఓవేరియన్ రిజర్వ్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని 6 monthsలో వాళ్ళు ఒకవేళ కన్సీవ్ కాకపోతే, మ్యారేజ్ అయిన 6 monthsలో కన్సీవ్ కాకపోతే బెటర్ టు మీట్ ద డాక్టర్. నార్మల్ ఏజ్ గ్రూప్ ప్యాటర్న్ వాళ్ళైతే 1 year లోపల ఒకవేళ వాళ్ళకి ఏదైనా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే కూడా వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి వీర్యకణాల ఇష్యూ ఉంది, లేకపోతే దేంటిది కలవడానికి ఇబ్బంది అవుతుంది, అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కూడా డాక్టర్ హెల్ప్ తీసుకోవచ్చు వాళ్ళు. హాయ్, ఐఎమ్ డాక్టర్ పృథ్వీ పేరల్. I'm an obstetrician and a gynecologist, laparoscopic surgeon, and I offer infertility treatments also. I work at Medicover Women and Child, High Tech City, adjacent to Shilpanama.